హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. పెళ్లికి అంగీకరించడం లేదని శ్రీనివాస్ కత్తితో యువతి గొంతు కోశాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స పొందుతోంది. యువతి కుటుంబ సభ్యులు నిందితుడికి దేహశుద్ధి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ని కూడా ఆసుపత్రికి తరలించారు. కాగా యువతిని శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా ప్రేమ పేరిట వేధించడంతో ఇటీవల పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పగ పెంచుకున్న శ్రీనివాస్ యువతిపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంతమంది 100 మంది సాక్ష్యంగా అండి వాడు వచ్చి మీరు వీడియో తీసిండ్రు దేని గురించి వచ్చిండు వాడు ఈ అమ్మాయి ఎట్లా వచ్చామా ఎందుకు వచ్చినావు? ఈ అమ్మాయిని ఎందుకు వచ్చినావు? వీడికి పొద్దున పోలీస్ స్టేషన్ కి వచ్చిరా? ఎవరెవరు? అమ్మాయి వాళ్ళు అంటే ఎవరు? అమ్మాయి వాళ్ళ తరపున ఎవరు వచ్చారు? ఎవరు అన్నాలు? అమ్మాయి వాళ్ళ అన్నాలు తమ్ముళ్ళు వచ్చారు. ఆడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారా బాబు? మరి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. మరి ఈ అమ్మాయిని ఇట్లా చేస్తే నీకు ఏం ఉపయోగం? ఏం ఉపయోగం రా? అట్లా అటెంప్ట్ మర్డర్ అవుతుంది ఇప్పుడు నీకు. శ్రీనివాస్ ఏమైంది? ఏం ఉపయోగం? పొద్దున పోలీస్ స్టేషన్ కి వస్తే సాయంత్రం ఇది చేస్తే ఏం ఉపయోగం నీకు? చదువుకున్నావు ఏమన్నా? ఎక్కడనేది? ఎక్కడనేది? ఏం పేరు నీ పేరు? ఏం శ్రీనివాస్? బస్కే శ్రీనివాస. మీ నాన్న పేరు? అమ్రోసా. ఇక్కడ ఎక్కడ మీద కడుపుకొండలో? శాంతినగరా. మీ నాన్నది ఏమన్నా నెంబర్ ఉందా? మీ అమ్మ ఉందా? ఎవరున్నారు నీ వాళ్ళు? ఎవరు లేరా? బస్కే శ్రీనివాస. సరే కొట్టిరా నిన్నే ఉన్నా? ఎక్కడ? అంతే కదా. ఓకే.